హాయ్ అండి. ఈరోజు 10 గంటలకి హాస్పిటల్కి వచ్చాము. ఎందుకంటే మా ఫ్రెండ్కి పొద్దున్నంతా బాగానే ఉంటుందంట. రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు లాగడం, తిమ్మిర్లు ఉంటుందంట, నిద్ర పడతలేదు. ఒకసారి హాస్పిటల్కి చూపించుకుందామని వచ్చాము. డాక్టర్ గారు చూశారు. ముందుగా బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పారు. బ్లడ్ టెస్ట్కి వెళ్ళాము. బ్లడ్ టెస్ట్తో పాటు ఇంకా చాలా రకమైన టెస్టులు రాశారు. అవన్నీ చేయించుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. టెస్ట్లన్నీ చూసిన తర్వాత డాక్టర్ గారు, నీకు రెస్ట్లెస్ డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చిందమ్మా అన్నారు. బాబు అదేంటో అని చాలా భయపడిపోయాము ఇద్దరము కూడా. అదేమీ పెద్ద జబ్బేమీ కాదు, నయమైపోతుందని చెప్పారు. ఇంతకీ రెస్ట్లెస్ డౌన్ సిండ్రోమ్ అంటే రక్తం లేకపోవడం వలన కొన్ని విటమిన్స్ లోపం వలన వస్తుందంట. పెద్ద ఇదేం కాదు, తగ్గిపోద్దని చెప్పారు. మనమేమో పొద్దున్న లెగిసి సాయంత్రం వరకు ఇంట్లోకి ఏమి కావాలి, ఏమేమి వంటలు చేయాలి, ఎలా ఇల్లంతా క్లీన్ చేయాలి, ఈ విషయాలే ఆలోచిస్తాం కానీ మన ఆరోగ్యాన్ని గురించి మనం పట్టించుకోము. మా ఫ్రెండ్ని అయితే డాక్టర్ గారు బాగా తిట్టారు. చాలా తక్కువ ఉందంట బ్లడ్. B12, విటమిన్ D, ఐరన్, మెగ్నీషియం, జింకు, పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. ట్యాబ్లెట్లు కూడా రాసిచ్చారు. ఆ ట్యాబ్లెట్లు తీసుకుని ఇంటికి వచ్చేసాం. రక్తం పట్టేవి కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ రోజు తినమని మా ఫ్రెండ్కి చెప్పాను. నా వంతు సహాయంగా నేను అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు వేసి ఉండలు చేసి ఇస్తున్నాను. రోజుకొకటి తింటుందని. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.